నీలమ్మా 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 లే నీలమ్మా అక్కడ శివపార్వతుల కళ్యాణం జరిపించేశారు. లే లే అది చూసే భాగ్యం నీకు దక్కలేదు. నీలమ్మా ఇటు చూడవే చూడు. ఇది స్పృహలో ఉంటే కదా, ఎవరైనా ఉంటే కార్లో ఎక్కించండి. రండి. లే నీలమ్మా లే 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 నీలమ్మా లేవే. త్రికాల భైరవ, ఏమిటి పరీక్ష? నిన్ను నమ్మిన కుటుంబంలో ఇన్ని చిత్ర విచిత్రాలా? ఇది లేలో మాయో ఏమనుకోను. సిద్ధాంతి గారు, రా దేవేంద్ర. కూర్చోండి. ముడిపడ్డ కనుబొమ్మలు ఎలా విడిపోతాయో అనుకున్నాను. నువ్వొచ్చావు నాయనా. మా పరిస్థితి కూడా అయోమయంగా ఉంది సిద్ధాంతి గారు. పరిష్కారం దొరికే చోట ఏం జరుగుతుందోనని ఆందోళన. నీ సంశయాలన్నిటినీ దూరం చేస్తాను. నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు దేవేంద్ర. మీ ప్రశ్నలకు జవాబు చెప్తే నా నా సమస్యలకు పరిష్కారం చెప్తారు కదా. సత్యమేవ జయతే. నువ్వు ధర్మాన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. ఇంట్లో శివలింగానికి మల్లెలతో అభిషేకం చేసిందెవరు? నీతో పాటు నీలాంబరినా లేక పార్వతీనా? పార్వతి. గుమ్మపాలు అంటే ఎంగిలి అంటని పాలన పితికి అభిషేకం చేసింది కూడా పార్వతి. హరహర. అక్షరం తప్పు చెప్పదు. జాతకంలో ఉన్నది కూడా అదే. మీరిద్దరూ కలిసి అభిషేకాలు కళ్యాణం జరిపిస్తారని ఇందులో ఉంది దేవేంద్ర. అంటే పార్వతి మీ ఇంటి పని మనిషి కాదు, నీ సొంత మనిషి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,